ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల ఏప్రిల్ 19 అక్షయ తృతీయ పండుగ రాబోతుంది. అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే. ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడు అయ్యాడు. అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే అక్షయ తృతీయ రోజున తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనలో చాలా మంది లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. ఏప్రిల్ 19 అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మంచిది. అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసొస్తాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందంట. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. కుబేరుడు ఎలా అయితే ధనవంతుడు అయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే చాలు, విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి సిద్ధిస్తుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోనైనా తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా మీ బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారం పైన పసుపు నీళ్లను చిలకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారు ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను ఇంటికి తెచ్చుకోండి. మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనయోగం సిద్ధిస్తుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి సిద్ధిస్తుంది. అలాగే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం, గోమాతకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమంగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందంట. కాబట్టి కొబ్బరికాయకి ఎన్నో దైవ శక్తులు ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవికి ఆ కొబ్బరికాయను సమర్పించండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి.
తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అక్షయ తృతీయ రోజున తప్పకుండా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి. ఈ రోజున ఎవరి ఇల్లు ముందు అందంగా అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు, స్టీల్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, నల్లటి దుస్తులు కొనడం మంచిది కాదు. పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది. పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ వట్టి మాటలే. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ రోజున విలువైన వస్తువులు కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం, భూములు కొనడం, రిజిస్ట్రేషన్లు చేయించడం, కొత్త పనులు ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా సరే శాశ్వతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి. కాబట్టి వివాహాలు జరిపించడం, గృహప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు చేస్తారు. ఈ రోజున నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. ఈ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాలను అందిస్తుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదవారికి మీకు తోచినంత దానం చేస్తే చాలా పుణ్యం చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.